ఇప్పుడు రాడ్లు తీయటానికి ఆటోమేటిక్ రాడ్ చేంజర్ వచ్చింది. ఆటోమేటిక్ రాడ్ చేంజర్ వచ్చింది, కానీ ఒక రాడ్ తర్వాత ఇంకొక రాడు వేయాలంటే మళ్ళీ స్పానర్ పెట్టి ఇది తీసి అంత టైం వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంకా అది అక్కర్లేదు, అదే ఆటోమేటిక్ గా రాడ్ ఓపెన్ చేసుకుంటుంది, ఆటోమేటిక్ రాడ్ వస్తుంది, ఆటోమేటిక్ గా రాడ్ను పెట్టుకుంటుంది, ఆటోమేటిక్ గా రీలింగ్ మొదలు పెట్టుకుంటుంది. మనిషి అక్కర్లేదు. ఇక ఒక రాడ్ అయిపోయిన తర్వాత ఇంకో రెండో రాడ్ ఎక్కియటానికి మనిషి అక్కర్లేదు, అదే ఆపరేట్ చేస్తారు. అదే ఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ పాత పనులు చేయవచ్చా? అన్ని పాత బండ్లకు కూడా చేయొచ్చు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కాలు పెట్టి తొక్కుతున్నాడు, ఎక్సలరేటర్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎక్సలరేటర్ ఇచ్చడక్కర్లేదు, అదంతలు అదే ఎంత బలం అవసరమో అంతనే తీసుకుంటది. ఇప్పుడేమో ఎంత బలం అవసరం ఉన్నది వీడేం చూస్తలేడు, నీ ఇష్టం వచ్చిన డీజిల్ వేస్ట్ అవుతుంది, ఇంజన్ వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు డ్రిల్లింగ్ కు 1200 RPM 1300 RPM పెడుతున్నాడు ఇప్పుడు, కానీ దాంత అవసరం లేదు నీకు తెలియదు. అయితే అది ఇప్పుడు ఆటోమేటిక్ గా 1100 సరిపోతుందా, 900 సరిపోతుందా, 1200 సరిపోతుందా, 1300 సరిపోతుందా, అదంతా అదే ఇంజన్ సెట్ చేసుకుంటది. తర్వాత ఇప్పుడు బిట్ మీద లోడ్ ఎట్లా వేస్తున్నాడు అట్లా అంటున్నాడు. అది కంప్రెసర్ అంటే కిందికి నొక్కుతున్నాడు, అంటే కిందికి ఎంత నొక్కుతున్నాడు, ఇష్టం వచ్చినంత నొక్కుతున్నాడు. దాంతో ఏమైతుంది, బటన్ అరిగిపోతుంది, బటన్ ఇరిగిపోతుంది. ఇప్పుడు ఏమంటే వీడు ఏం చేయాలన్నా దాని మీద బిట్ మీద బరువు వేయరాదు, వీడికి లోపలికి నొక్కితే కూడా అది వెనకకి తంతది. ఎంత బరువు అవసరమో బిట్ మీద నువ్వు 200 kgల బలమే వెయ్యి అంటే ఎన్ని రాడ్లు అన్నీ, ఎంత దొడ్డు రాడ్ అన్నీ, అది గంటనే సెట్ చేసుకుంటుంది ఆటోమేటిక్ గా.